అధ్యాయం ఒక పిల్లవాడి కథ. శాంతమైన గ్రామం, తూర్పు గోదావరిలోని చిన్న పల్లెటూరు. అక్కడ 8 ఏళ్ల అర్జున్ అబ్బాయి హరిత పచ్చని పొలాల్లో తిరుగుతూ ఉంటాడు. సూర్యరశ్మి తాకిన గోధుమ రంగు చర్మం, జాగ్రత్తగా ట్రిమ్ చేసిన నలుపు జుట్టు, తెలుపు చెక్స్ చొక్కా, నేవీ బ్లూ షార్ట్స్, ముదురు రంగు చెప్పులు ధరించి అమాయకత్వం మరియు ఆతృతను ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఒకరోజు గ్రామ వీధుల్లో తిరుగుతూ అర్జున్ ఒక చిన్న, గందరగోళమైన తేనెరంగు కుక్కను చూస్తాడు. అది బ్లూ నెక్ బ్యాండ్ ధరించి రోడ్ సైడ్ కార్ట్ పక్కన కూర్చుని తక్కువగా తన తోకను ఊపుతోంది. అర్జున్ జాగ్రత్తగా దానిని దగ్గరకు వెళ్తూ ప్రేమతో నిండిపోయిన తన గుండెతో అడుగు వేశాడు. అర్జున్ చేతిలో బ్రెడ్ ముక్కను పట్టుకుని కుక్కకు చూపిస్తాడు. అది మొదట చుట్టూ తిరుగుతూ తర్వాత జాగ్రత్తగా దగ్గరికి వచ్చి దాన్ని గాలిస్తుంది. క్రమంగా అబ్బాయి మరియు కుక్క మధ్య అనుబంధం ఏర్పడుతుంది. ఆ రోజు నుంచి అర్జున్ మరియు కుక్క విడదీయలేని మిత్రులుగా మారిపోయారు. వారు పొలాల్లో పరిగెడుతూ, గ్రామం చెరువులో నీటితో ఆడుకుంటూ ఆనందంతో గడుపుతారు. ఒక సాయంత్రం అర్జున్ కుక్క కాలును లాగడం గమనిస్తాడు. దానికి సాయం చేయాలని నిర్ణయించి దాని గాయం శుభ్రం చేసి ఒక శుభ్రమైన గుడ్డతో కట్టి దానిపై తన కరుణ చూపుతాడు. రోజులు గడుస్తున్నప్పుడు కుక్క ఆరోగ్యంగా మరియు బలంగా మారింది. ఒక ఉదయం అర్జున్ గ్రహిస్తాడు, ఇది తన ప్యాక్కు చేరడానికి కుక్కకు సమయం అని. భారం నిండిన హృదయంతో దానికి వీడ్కోలు చెబుతూ జీవితం గడపడానికి